ఇదిగోమ్మా రానాయనారా మా అమ్మ పువ్వులు 4 మూరలు ఉన్నా పాలిథిన్ బ్యాగ్ లో వేసివు. అట్టాగే నాయన తీసుకో నాయన. ఇదిగో మా అమ్మ ఇంకో బ్యాగ్ ఇవ్వు. ఇంకోటి ఇవ్వగా. థ్యాంక్స్. ఇంకొక్కటి ఇవ్వగా. ఏం బాబు 4 మూరల పువ్వులు కొని ఇన్ని సంచులు అడితే అట్ట? జాలీగా లవ్ చేయడం మాత్రం తెలుసు, పువ్వులు కొనడానికి ఇంత పిసినారుతానవా? ఓకే ఓకే, నో టెన్షన్. పోయా పో. సరే సరే, కోపడకండి. వదినా, తీసుకో, స్వీట్ తీసుకో. థ్యాంక్స్. అది కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా. అవును, పాప కనిపించట్లేదు, స్కూల్ నుంచి రాలేదా? ఇంకా రాలేదు. మా రామ్మా, ఎప్పుడు చూసినా కిచెన్ లోనే ఉంటావు. రా నోడతారు. తినమ్మా, మీ అబ్బాయి యూనివర్సిటీలోనే టాప్. అరే, ఇంత సంతోషమైన విషయం చెప్తున్నా అందరూ మౌనంగా ఉన్నారేంటి? వదినా, అన్నట్టు తనేది? ఎవరు? అదే ఉమా. దేనికి? ఏం లేదు, నేను పాస్ అయ్యాను కదా, తనకి స్వీట్ ఇద్దామని. అయితే నువ్వు బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళివ్వాలి. ఏంటి నువ్వు అనేది? తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఎవరితో? వాళ్ళ నాన్న ఉదయాన్నే వచ్చి తీసుకెళ్లాడు. ఎవరిని అడిగి వెళ్ళింది? ఎవరిని అడిగి వెళ్ళాలరా? నాకు తెలియగలుగుతాను, ఎవరిని అడిగి వెళ్ళాలంటావు? నీకు పెళ్ళే 6 నెలలు అయితే పెళ్ళాం మీద ప్రేమ ఇప్పుడు పుట్టిందా? రే, ఎన్నాళ్ళని ఒక అమ్మాయి నీ టార్చర్ తట్టుకుంటుంది? ఉదయం నువ్వు అమ్మాయిని ఏమన్నావు గాని సాయంత్రం కాలేజీ నుంచి ఏడుస్తూ వచ్చింది. వాళ్ళ నాన్న కోపం పట్టలేక ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు తలంచుకుని ఏం లాభం? నువ్వు చేసిన పనికి వాళ్ళ నాన్న వీధిలో నిలబడి పరువు తీసుకెళ్లాడు. ఎంత బతిమాలని తెలుసావండి? నేను మన కుటుంబం తలదించుకోవాల్సి వచ్చింది. రేయ్, ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే సక్రమంగా కాపురం చేసుకోవాలి గాని ఇలాగే నా నడుచుకునేది. 40 ఏళ్ళురా, నేనెంతో గౌరవంగా బతికాను. ఇప్పుడు నా పరువు మర్యాద అన్నీ పోయాయి. రేయ్, అడిగినా నీ సమాధానం చెప్పాడు. మౌనంగా వెళ్తావంట్రా, దున్నపోతా. నేను ఒక్కడి గొంతు చించుకుని అరుస్తున్నాను. పోయింది నా పరువే కదా, నీ పరువా పోయింది? పో, అలాగే పో. ఏది ముద్దు తిను. నీళ్లు తాగు. వదినా, కొంచెం డబ్బుంటే ఇస్తావా? వచ్చే వరకు వెళ్ళొస్తాను. మీ నాన్నకు తెలిస్తే చంపేస్తారు. అందుకని తను అలాగే వదిలేస్తావా? అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? ఏంటి భారతి, ఏంటి సమస్య? ఏమిటి మావయ్య? ఏంటమ్మా, నువ్వు కూడా విషయాన్ని దాచిపెట్టడం నేర్చుకున్నావా? అది కాదు మావయ్య, కార్తీక్ బుచ్చిరెడ్డిపాలెం వెళ్తాడట. బుచ్చికెళ్తాడంటున్నా? రేయ్, నేను ఒక విషయం క్లియర్ గా చెప్తాను, వినండి. నువ్వు బుచ్చికెళ్ళు, నీ పెళ్ళాన్ని కలుసుకో, అది నీ ఇష్టం. నీ పెళ్ళాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు, ఇది నా ఇష్టం. వాళ్ళ నాన్నని ఎంతగానో బతిమాలని తీసుకెళ్లొద్దురా అని వినిపించుకోకుండా అమ్మాయిని నాకెళ్ళాడు. ఆడపిల్ల తండ్రి వాడికి ఎంత పొగరుంటే మగపిల్లాడి తండ్రి నాకెళ్తుండాలి. నువ్వేం చేయక్కర్లేదు. ఆ రత్నం ఇక్కడికి రావాలి. తెలియక తప్పు జరిగిందని నాకు క్షమాపణ చెప్పాలి. చెప్పాకే నీ భార్య ఇంట్లో అడుగు పెట్టాలి. ఏదో తమాషా చెప్తున్నాను అనుకోవద్దు, గుర్తుంచుకో. నేనేమన్నా కట్నాలు అడిగానా, కానుకలు అడిగానా, లేక అమ్మాయిని ఏమన్నా చిత్రహింసలు పెట్టామా? ఈ తండ్రులంతా ఇంటారా? ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోతుంటారు. వాళ్ళు అసలు పట్టించుకోకూడదు. ఈ కాలం కుర్రాలంతా కాలేజీకి వెళ్లేలోగా అమ్మాయిని లైన్ లో పెట్టి ఇల్లీగల్ గా కాపురాలే చేసేస్తున్నారు. నువ్వేంటంటే పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుని బ్రహ్మచారిగా ఉండిపోయావు. ఇలాగే కంటిన్యూ అయితే నువ్వు బెండకాయలు ముద్దిపోతారా? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి కాపురం పెట్టేసే. ఏంటో ఆలోచిస్తున్నావు? ఇందా ఇది తీసుకో, ముందు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. పోతే ఇంకో విషయం మామ, మంజు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. రేపో మాపో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. నువ్వు వెళ్ళి ఉమ్మని తీసుకొచ్చాయి, నేను మంజుని తీసుకొస్తాను. అందరం కలిసి హనీమూన్కి వెళ్దాం. ఓకే? థ్యాంక్స్ రా మామ. ఓకే, బయలుదేరి. సరే, నేను ఊరికి బయలుదేరుతున్నాను. నువ్వు ఈ బండిని జాగ్రత్తగా హాస్టల్లో పెట్టా. నేను ఇటు నుంచే వెళ్తున్నా. ఏరా, ఇది నీకు అన్యాయం అనిపించట్లేదు? ఇది ఒక బండి, దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం. 10 రోజులు కాదు కదా, 10 ఏళ్ళైనా సరే ఈ బండి ఇక్కడే ఉంటుందిరా. దీన్ని స్టార్ట్ చేసేలాగా నా ప్రాణాలు పోతాయి. అలా జరగకుండా చూసుకోరా. అలాగే బాబు.
థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క వీధిలో ఉంది. నేను పెద్ద బిజినెస్ మీటింగ్ వచ్చాను. మీ ఇల్లు పక్కనే ఉందని చెప్పారు. అందుకే సో జస్ట్ లైక్ దట్ ఊరికే చూసి వెళ్తానని వచ్చాను. విలేజ్ సో హాట్ యునో. తాగడానికి ఏమైనా ఇస్తావా? తీసుకొస్తాను ఉండండి. మజ్జిగ తాగుతారా? ష్యూర్, దానికేం తాగుతాను. ఏంటి నా కాలంలో తక్కువ రేటుగా కొట్టేశారు అనుకుంటా. ఇట్స్ నైస్ నైస్. థ్యాంక్ యూ. వావ్, బటర్ మిల్క్ అదిరిపోయింది. దీన్ని విలేజ్ లో ఎలా తయారు చేస్తారు? అన్ని చోట్ల పెరుగు నుంచి మజ్జిగ చేస్తారు. ఓ ఐ సీ. ఉమా, ఎవరది? గుడ్ ఆఫ్టర్నూన్ అంకల్. ఏంటి విషయం? పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఇల్లు ఉంది. ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాను. మీళ్ళు కూడా ఇక్కడే ఉందని చెప్పాడు. సో ఊరికే జస్ట్ లైక్ దట్ చూసి వెళ్దామని. చూసావుగా, ఇక బయలుదేరు. బయలుదేరుతాను అంకుల్, బయలుదేరుతాను. కానీ బస్సు 7 o'clock అట. మోర్ ఓవర్ నేను బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ సిటీ. ఈ విలేజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఎలాగో వచ్చాను కదా, విలేజ్ క్లైమేట్ పీపుల్స్ అన్ని స్టడీ చేసి సాయంత్రం ఒక 6 గంటలకి 6 గంటలకి టౌన్ బస్సు ఉంది. దాంట్లో వెళ్తే 7 గంటలకి వైజాగ్ బస్సు పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. బై ద వే, ఇక్కడ బాత్రూమ్స్ అవి ఉంటాయా? ఉన్నాయా అని అడిగాను. ఇట్స్ ఎమర్జెన్సీ. థ్యాంక్ యూ. హరే రామ 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 హరే హరే హరే. బామ్మా, ఎలా ఉన్నారు? నాకేమిటి బాబు, బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ మొహంలో సంతోషమే లేదు. నా మనవరాలు నిన్ను పస్తులు పెడుతుందా? నీ పెళ్ళాం కాస్త మొండిగటమే, కానీ దాని మనసు చాలా మంచిది. దాన్ని నీతో పాటు తీసుకువెళ్లి హాయిగా కాపురం చేసుకో. నా ముని మనవణ్ణి చూసాకే నీ కన్ను మోస్తాను. బామ్మా, నీ మనవరాలు నాతో వస్తుందా? నీకేమిటినైనా రాజకుమారులా ఉన్నావు. నీతో కాపురం చేయడానికి దానికి చేదా ఏమిటి? ఆడపిల్ల కదా, కాస్త బిట్టుగానే ఉంటది. పడిందనుకో కరిగిపోతుంది. పట్నంలో మీ ఇల్లు ఎక్కడ బాబు? శివాలయం పక్కనే బామ్మా. అయితే రోజు గుడికెళ్ళి దర్శనం చేసుకుంటాం అన్నమాట. నాన్నమ్మా, అన్ని తెలిసినట్టు మాట్లాడుకో. అది కాదే, చాలు చాలు చపాటి. భోజనం రెడీ చేయమంటారా? ఓకే, షూర్. నాకు ఈ హోటల్ భోజనం అంటే పడదు. కొంచెం హోమ్లీ ఫుడ్ అయితే బెటర్. ఇదిగో, నువ్వంటే దానికి ఎంత ప్రేమో చూసావు కదా. ఇక మీదట నువ్వే దాన్ని చూసుకోవాలి, తెలుసా? తప్పకుండా బామ్మా, నువ్వేం దిగులు పడకు. దాన్ని మహారాణిలా చూసుకుంటాను. చల్లగా ఉండండి. వస్తాను. రసం మాత్రం చాలు. ఇంకొంచెం. సూపర్. నువ్వు వంట ఇంత బాగా చేస్తావా? మా వదిలికి వంట చేయడమే చేత కాదు, వేస్ట్. వేరే దారిలాగా తింటున్నావు. ప్రామిస్, నా లైఫ్ లో ఈ రోజు ఇంత రుచిగా ఉన్న భోజనం చేస్తున్నాను. ప్రామిస్ అంట, ఇది ఒకటి తక్కువ. ఉమా, ఇంకా బయలుదేరలేదా? టైం అయింది. ఓ మై గాడ్, టైం అయిపోయిందా? ఏంటమ్మా నువ్వు? నేను వద్దు వద్దంటున్నా భోజనం వడ్డించాను. ఇప్పుడు నాకు బస్సు అందుతుందో లేదో. వాట్ ఐమ్ గోయింగ్ టు డు? ఓ మై గాడ్. ఊరికి హైరాణ పడతావు. పొలంలో పనిచేసేవాడు రమ్మంటాను, వాడు సైకిల్ ఎక్కించుకుని రైల్వే గేట్ దగ్గర వదిలేస్తాడు.
అక్కడి నుంచి అడ్డదాన్ని వెళ్ళావంటే బస్సు పట్టుకోవచ్చు. నో నో, నేను దీనికి ఒప్పుకోను. నేను +2 చదువుతున్నప్పుడే సెల్ఫ్ మేడ్. నేనే కష్టపడి పనిచేసి చదువుకున్నాను. మా అమ్మ నాన్న కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాంటిది నేనెలా పనిచేసామని సైకిల్ తొక్కమని హిట్స్ బ్యాడ్. నేను దీనికి ఒప్పుకోను. ఐ కెన్ డూ ఇట్. నో, ఏం చేద్దామని? మరి అయితే నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు రాత్రికి ఇక్కడో మూలన పడుకుంటాను. రేపు పొద్దున లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోతాను. ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? ఉదయం 5 గంటలకి నేనే బండి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ అంకల్. సో నైస్ ఆఫ్ యూ. రసం ఏమో టేస్ట్ గా ఉంది. కొంచెం పోతావా? దయచేసి అరవకుమా, ఒట్టుమా. నేను నిన్ను చూడడానికి వచ్చాను. నాకు ఈ ఊళ్ళో అసలు ఎవ్వరూ తెలియదు. నేను నాతో తీసుకెళ్దామని వచ్చాను. చేతులు తీయండి ప్లీజ్. నువ్వు మీ నాన్నతో చెప్పనని చెప్పు. సరే, నా కాళ్ళు వదలండి. ఉమా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈలోగా కోపగించుకొని వచ్చేసావు. కావాలంటే నా ఫ్రెండ్ అడుగు. నన్ను నమ్ముమా. ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు. తను నువ్వే ఉమా. ఎప్పటి నుంచి మీకు నేను నచ్చాను? ఎప్పటి నుంచి అంటే ఎలా చెప్పు. నిషా వద్దన్నప్పటి నుంచా? చచ్చా, అబ్బాయి అదేం కాదు. నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టం చెప్పలేను, కానీ నిజంగా ఐ లవ్ యూ ఉమా. ప్రామిస్, ఐ లవ్ యూ ఉమా. ఎన్ని రోజులు నేర్పించారు. నేనేం తప్పు చేశాను? ఎందుకు ఇలా నడుచుకున్నారు? నో ఉమా, అదంతా పాస్ట్. పాస్ట్ ఇస్ పాస్ట్. అవన్నీ మర్చిపోదాం, ఓకేనా? ఏడవకూడదు, సరేనా? నవ్వు. ఏ నవ్వు. ఉమా, నేను ఒకే ఒక్క ముద్దు పెట్టుకోనా? వద్దు, నీకొద్దంటే నాకు వద్దు. ఐ డోంట్ ఫోర్స్ యూ. నీకు ఇష్టం లేకపోతే నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను. సరే, వెళ్ళి పడుకోండి. అలా అంటే ఎలా అమ్మా? అట్లీస్ట్ చెయ్యి. ఫోర్స్ చేయనని చెప్పినట్టున్నారు. ఏదో తెలియక. ఈ టైంలో అమ్మా క్షమించడమ్మా, ఆవు ఏనబోతోంది. పని వాళ్ళందరూ పక్కూరికి సినిమా చూడడానికి వెళ్ళారు. పశువుల కొట్టంలో కరెంట్ లేదమ్మా, పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. సరే, నువ్వు వాళ్ళు నేను తీసుకో. అలాగేనమ్మా. ఇదొకటి సమయ సందర్భం లేకుండా ఏంతో ఉంది. పాపం దానికేం తెలుసు? అవును, నా టెన్షన్ దానికేం తెలుసు. అమ్మా, లైట్ నేను తీసుకెళ్తానమ్మా. ఈడోడండి అర్థం చేసుకున్నట్టు. జిడ్డుడుతుంది, తుడుచుకుంది. ప్లీజ్ అమ్మా.
ఏంటే మనవరాలా మీ ఆయన వచ్చాడట కదా. రత్నమా నువ్వు అదృష్టవంతుడు. మా ఆవులన్నీ కోడిదోళ్ళని ఎత్తనాయి, మీ ఆవులు పెయ్యదోళ్ళని ఎత్తనాయి. ఒరేయ్ లేగతోడని చూసారా, దిష్టి పెట్టకరా ఏదో సచ్చినోడా. అది సరేగానే ఈ ఆవును ఎప్పుడు కొన్నావు? చాలా బాగుందయ్యా. దాన్ని మా అమ్మాయి పెళ్ళప్పుడు కొన్నాను. అదే దోణింది. థ్యాంక్స్. దేనికి? రమ్మను కానీ వస్తానని చెప్పినందుకు. సరే సరే తొందరగా రెడీ అవ్వు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు? ఇద్దరు ముసలాళ్ళని ఒప్పించాలే. ముందు మీ నాన్నని, ఆ తర్వాత మా నాన్నని. రా. అంకుల్ నేను బయలుదేరుతున్నాను. బయలుదేరు. ఉమెన్ కూడా తీసుకెళ్తున్నాను. దేనికి? అంకుల్ షీస్ మై వైఫ్ అంకుల్. అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నేను నీ భార్యను తీసుకెళ్లొద్దని చెప్పడం లేదు. తీసుకెళ్లే ముందు మీ అమ్మ నాన్న రమ్మని చెప్పు. నేను ఊళ్ళో పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టిస్తాను, అప్పుడు సంతోషంగా తీసుకెళ్తా. గాని నా పిల్లని తీసుకెళ్ళడానికి నేనెందుకండి పంచాయతీ అది ఇది అంటూ. జీవితంలో ఒకసారి తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా, అందుకే. వీల్లేదు సార్, నేనేం తప్పు చేశానని. అది పంచాయతీలో మాట్లాడి తెలుసుకుందాంలే. మా అమ్మాయిని ఎప్పుడు నీతో పంపించేది లేదయ్యా. ఇది మరీ అన్యాయం అంకుల్. ఏదో అన్యాయం? కట్టుకుని పిల్లలు సక్రమంగా చూసుకోవడం తెలియలేదు, పని మనిషి కంటే మరీ హీనంగా చూశారు. ఊరికే వాదించుకో. మీ అమ్మని నన్ను రమ్మని చెప్పి వచ్చాక మాట్లాడుకున్నాం. వీల్లేదు సార్, నేను నా భార్యను తీసుకెళ్తున్నాను. ఉన్నట్టుండి పిల్లల మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? ఏ మీ వీధిలో ఉన్న వాళ్ళంతా కాంటిని చుమ్మేశారా? ఇలా చూడండి అంకుల్, నేను ఇతరుల కోసం బతికేవాడిని కాదు, నేనుగా ఇష్టపడి నా భార్యను తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మీరు పంపిస్తారా పంపించరా? ఇంత జరిగాక ఒక విషయం చెప్తున్నా విను. మీ అమ్మా నాన్నలు రానక్కర్లేదు. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడివైనా సర్టిఫికేట్ తీసుకురా. ఏనానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నటి నుంచి గమనిస్తూనే ఉన్నాను, మరీ ఓవర్గా పోతున్నావు. మేము భార్య భర్తలు, మా మధ్య ఏం జరుగుతుందో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావే. నీకేం తెలియదు అవుతావు. ఏం తెలియదు నాకు. నిన్న ఇంటికి వచ్చిన మీ అల్లుడిని ఒక్కసారి నేను రండి అని పిలిచావా? ఎన్ని రకాలుగా అవమానించాలో అంతగా అవమానించావు. నేను ఓర్చుకున్నాను, ఇప్పుడు మరోలా అవమానిస్తున్నావు. ఒక అల్లుడితో మాట్లాడే మాటలేనా ఇవి? కన్ను తండ్రివి కాబట్టి ఊరికే వదిలేస్తున్నాను, లేదంటే నేనేం చేసేదాన్ని నాకే తెలీదు. ఇదిగో చూడు, ఇంకో విషయం చెప్తున్నాను. ఇక్కడ నా కోసం నా భర్త అవమానింపబడ్డాడు. నేను ఇప్పుడే ఆయనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు. నేను నాకేం జరిగినా పుట్టిల్లని ఇక్కడికి రాను. మన బంధం ఈ రోజు తెగిపోయింది. రండి. ఇలా మాట్లాడేస్తుంది ఎంత రాదు. అలాగే మాట్లాడాలమ్మా. అదిక మన ఇంటికి రాకపోయినా పర్వాలేదు, అత్త వారింట్లో సంతోషంగా ఉండాలి. ఉంటుందమ్మా. ఇక నాకు నా బిడ్డ గురించి కానీ నా అన్నుడి గురించి కానీ దిగులే లేదు, దిగులే లేదు. ఏమా బస్ వచ్చింది, త్వరగా హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. చేయండి, ఇదే అలవాటు. ఏమిటండి మీరు చదువుకున్న వరగా పబ్లిక్ ప్లేస్ లో ఇలాగే బిహేవ్ చేసేది. ముందు చేయండి. అందమైన పెళ్ళం పక్కనే ఉంది కదా, దాన్ని వదిలేసి నన్నెందుకు గీస్తావు? నేనేం చేశానండి? డీసెంట్ గా ఉన్నా నీకు బుద్ధి లేదు. కాళ్ళు చేతులు ఎక్కడ పెట్టుకోవాలి తెలీదు. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఎనక కూర్చొని లేదు సార్, నాకేం తెలీదు. లేదండి, అనుకోకుండా నా కాలు ఆవిడికి తగిలింది, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. ఏమా బస్ అన్నాక కాళ్ళు చేతులు తగ్గుతూ ఉంటాయి, దీనికి ఎందుకు ఇంత అర్థం చేస్తావు? ఊరుకోవమ్మా. అవును మరి, నువ్వు చెప్తే గానీ మాకు తెలియదు. గొప్పడవే. నేనేం చేయలేదు. ఐ సీరియస్లీ మీన్ ఇట్. తెలుసు, నేనే చేశాను. చేతిని జాగ్రత్తగా పెట్టుకోండి, లేదంటే నెక్స్ట్ మీరే చేస్తానని చెప్పండి.
నిమిషాలు ఆగితే టీ కాఫీ తాగాలి ఎవరైనా ఉంటే తాగొచ్చు. నెక్స్ట్ వైజాగ్ లోనే ఆగేది. ఎక్కడే వసంతాలకేళి చెప్పవే చిరుగాలి చల్లగాయ. ఇదే ఊరు? రాజమండ్రి. ఇక్కడ ఎందుకు దిగేశావు? వైజాగ్ కదా టికెట్ తీసుకున్నావు. వైజాగ్కే, కానీ ఈరోజు ఎక్కడ ఉంటున్నావు? ఏ ఏంటుమా నీకెలా చెప్తే అర్థమవుతుంది? మనకు పెళ్ళి 6 మాసాలైంది. నిన్నటి నుంచి కదా అన్యోన్యంగా ఉంటున్నావు. ఈ సమయంలో ఇంటికి వెళ్ళాం అనుకో, నాన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు. అందుకే ఈ ఒక్కరోజుకి ఇక్కడే సంతోషంగా ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోదాం. అయ్యో, నా వల్ల కాదు బాబు, నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ ఉమా, అర్థం చేసుకో. మనమిద్దరం భార్యాభర్తలమే కదా. ఇది నేను కట్టిన తాళే కదా. మనమిద్దరం కలిసి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉండదు. అదే వద్దు, నాకు నచ్చలేదు, నేను రాను. ఉమా, నీకు నేను నచ్చలేదా? నాకు ఈ ఊరు నచ్చలేదా? ఇక్కడ స్టే చేయడం నచ్చలేదు. ఇవాళ ఒక్కరోజే కదా. వద్దండి ప్లీజ్ డార్లింగ్, ఈ ఒక్కరోజుకి జస్ట్ ఫర్ ఫన్ అనుకో. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఈ ఒక్కరోజుకి నా మాట విను. వెళ్దాం పదా. ఏంటండి ఇది? అదేం పట్టించుకోవద్దు. చోటే సర్లేదు. ఏం కావాలండి? ఫుల్ డే అయితే 500 అవుద్ది. 2-3 గంటలు అయితే 300. ఫుల్ డే సరే 500 ఇవ్వండి. రసీదులు ఇవ్వడం కుదరదు సార్. దట్స్ ఓకే. రూమ్ నెంబర్ 101. రా రా. ఏ రూమ్ ఉంది ఇది? అసహ్యంగా ఉంది. 2 నిమిషాలు టైం ఇవ్వు, 5 స్టార్ రూమ్ లో మార్చేస్తాను. ఎలా ఉంది? నాకు నచ్చలేదు. ఏంటమ్మా, మనం ఇక్కడ కాపురం చేస్తాం ఏంటి? జస్ట్ ఈ ఒక్కరోజే కదా. ఒక నిమిషం ఆగండి. ఏమైంది నీకు? మీరు మాత్రం చదివి పాస్ అయ్యారు, నేను చదివి పాస్ అవ్వక్కర్లేదా? పర్వాలేదు. ఇలా చేసుకుంటే ఎలా పాస్ అవ్వగలను? ఏంటమ్మా, దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉందండి. రేపు మనకు బిడ్డ పుడితే నేను బిడ్డను చూసుకోవాలా, కాలేజీకి వెళ్ళాలా? చెప్పండి, నేను ఎలా చదవగలను? ఏంటమ్మా, ఇప్పుడు ఇలా మాట్లాడితే నేనేమని సమాధానం చెప్పు? ముందు సమాధానం చెప్పండి. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఎంతో కష్టపడి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను కాకబట్టి హోటల్ రూమ్ బుక్ చేసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, నా ఉసురు తప్పకుండా తగులుతుంది. నాతో మాట్లాడుకో. ఒరే లూసు, నీ బుర్రలో ఏమీ లేదు. నేనేం చెప్పాను? ఏంటి? బిడ్డక్కలేదనేగా చెప్పాను. దానికి పోయి ముఖం మార్చుకుంటే ఎలా? ఉమా, ఓకే ఉమా, నాకు అర్థమైంది. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఏం కావాలి సార్? ఏం లేదు, పర్లేదు, ముందు వాళ్ళకి ఇవ్వండి. ఆపలేదు. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి? నో హరీ, ఐ విల్ వెయిట్. ఆర్డర్లు ఇవ్వడమే కరెక్ట్. మరి చూడరా, వ్యాపారం టైంలో ఎవడో వచ్చి నందిలా నుంచుని ఉన్నాడు. వాడికి ఏం కావాలి అడిగి వెంటనే పంపించు. పోరా. ఏం కావాలి సార్ మీకు? త్వరగా చెప్పండి. చెప్పండి సార్, కాంటమే కదా కావాలి. ఏం కావాలి? కేసు కావాలా, పుల్లరాజు కావాలా? సార్ త్వరగా చెప్పండి సార్. ఏ బ్యాంక్ కావాలి సార్? జీతం ఇవ్వు బాబు. సార్కి పుల్లరాజు బిల్ ఏంటి సార్? పుల్లరాజు బ్యాలెన్స్ వద్దులే, నువ్వే ఉంచుకోరా. ఆ పసుపు చీర ఫిగర్ ని తీసుకొచ్చింది వీడరా? నువ్వు లేపుకొచ్చిన ఫిగర్ సూపర్ రా. పాపది తమిళనాడా కేరళనా? ఎక్స్క్యూజ్ మీ, మర్యాదగా మాట్లాడండి. షీస్ మై వైఫ్. వైఫ్ అంటరా? విన్నారా? వైఫ్ లో అయితే ఇలాంటి తీసుకొస్తారా? బ్రదర్, నువ్వు కష్టపడి లేపుకొచ్చావు కనుక హ్యాపీగా పని చూసుకొని వెళ్ళిపో. తర్వాత మేం కంటిన్యూ అవుతాం.
ఇక్కడ కూర్చో. ఏడవకురా ప్లీజ్. నాతో మాట్లాడకండి, నేను అప్పుడే చెప్పాను కదా, విన్నారా? నాకేం తెలుసు? మీకు అసలు ఏమీ తెలీదు, నేను చెప్పినప్పుడైనా వినొచ్చు కదా. నాకు ఇదే కదా ఫస్ట్ టైం. ఇలా జరుగుతుందని నేను కలగను ఏంటి? ప్లీజ్ రా, కళ్ళు తుడుచుకో ప్లీజ్. ఏడవకురా ప్లీజ్. ఎలా ఏడవకుండా ఉండగలను? తుంచుకుంటే గుండెలు అదురుకు. అదే అక్కడేం జరగలేదు కదా. ఏడవకు ప్లీజ్ రా. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. ఇప్పుడు ఏం చేద్దాం? వేరే ఏదైనా మంచి లాడ్జ్కి వెళ్దామా? అయ్యో, మీకు కొంచెమైనా తెలియదు. కూల్ కూల్, ఓకే ఓకే. సరే, నేనేం చేయాలో నువ్వే చెప్పు. నేను ఇంటికి వెళ్ళాలి. ఇంకెప్పుడు మీ నాన్న మామయ్య చూడండి చెప్పా? అయ్యో, ఎందుకు నా ప్రాణం తీస్తున్నారు? మీ ఇంటికి వెళ్దాం. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. వైజాగ్ 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 వెళ్ళవలసిన తొందరగా రండి. వైజాగ్ తప్పితే ఇంకెక్కడ లేదు. మనం ఈ బస్సులో వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా రండి, తొందరగా రావాలి. చెప్పాను కదా, బస్సు బయలుదేరుతుంది. వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా వచ్చి బస్సు ఎక్కండి, రావాలి. వైజాగ్ వైజాగ్ వైజాగ్. అదే తప్పు చేస్తున్నారు. ఉమా, ఏంటి? నేను ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోగా? అడిగేదాన్ని బట్టి. ఏం లేదు, ఈరోజు అన్ని పొరపాట్లు జరిగిపోయాయి. రేపు ఒక్కరోజు కాలేజీకి లీవ్ పెడతావా? చల్ చల్, సైడ్ ఆఫీస్. ఎంతండి? 5 రూపాయలు అయిందండి. నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. ఇదిగో, నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. థ్యాంక్స్ అండి. ఎందుకు నన్ను వదిలేసి అలా దూరంగా నడుస్తున్నారు? కలిసి వెళ్ళొచ్చుగా. ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఈ వీధిలో ఒంటరిగా నడవడం అలవాటైపోయిందా. ఇప్పుడు సడన్ గా ఒక అమ్మాయితో కలిసి నడవడానికి నాకు అదోలా ఉంది. అదే కాకుండా ఈ వీధిలో నాకు అందరూ తెలిసిన వాళ్ళే, అందుకే. హలో, నేనేవి పరాయదాన్ని కాదు, నీ భార్యని. సారీ, రా. వాడికి చెప్పేవాడు వచ్చి చాలా సేపు అయింది. కళ్ళు కలిపితే చెవులు వినిపించవు. కూర్చో.
ఈ సమయం కాదు. ఇప్పుడు అడిచి గోల్ చేయి, తర్వాత చూసుకుందాం. నేను అంతగా చెప్పిన ఆ పిల్లల్ని తీసుకొస్తున్నానంటే చెప్తాను. ఎక్కడైనా కర్మకాండ అయిపోయింది చెప్తాను. అయ్యో తాతయ్య, నన్ను వదిలేసి వెళ్ళిపోయావే. అవును, తాత మీద ప్రేమ అయ్యో తాతయ్య, నీ పెద్ద చాలా మంచిది అని చెప్పేవాడివే. ఇప్పుడు తను తీసుకొచ్చారు చూడడానికి నువ్వు లేవుగా తాతయ్య. ఎవరైనా అబ్బాయి కాసిన కాఫీ నీదేమంటారా? ఏంటి అమ్మా, మీ ఆయన మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు.